ఇప్పుడే వస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్. వైఎస్ఆర్సీపీ పార్టీ 11 మంది అభ్యర్థుల మార్పుకి శ్రీకారం చుట్టింది. వారందరినీ కూడా అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ప్రకటించింది. అందులో చూస్తే 11 మందిలో పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి రిజర్వ్డ్ బాలసాని కిరణ్ కుమార్ని అక్కడ అవకాశం ఇచ్చారు. అట్లాగే కొండేపికి సంబంధించి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఆదిమూలపు సురేష్ని అక్కడ అవకాశం కల్పించారు. వేమూరు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అక్కడ వరికోటి అశోక్ బాబుని నియమించారు. తాడికొండ రిజర్వ్డ్ ఇక్కడ మేకతోటి సుచరితని ఇక్కడ సమన్వయకర్తలుగా ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక సంతనూతలపాడు అది రిజర్వ్డ్ మేరుగా నాగార్జున్ని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఇక చిలకలూరుపేటకి మంత్రి విడుదల రజనీని అక్కడ మార్చి అక్కడ మల్లెల రాజేష్ నాయుడికి అవకాశం కల్పించారు. ఇక గుంటూరు పశ్చిమకి ఎవరైతే గుంటూరు వెస్ట్కి విడుదల రజనీ గారిని అక్కడికి పంపించారు. ఇక అద్దంకి అక్కడ బాచిన కృష్ణ చైతన్య అతను ఉన్నాడు ఇన్ఛార్జిగా, అతన్ని మార్చి పాణెం హనిమిరెడ్డి ఇతన్ని ఇక్కడ అద్దంకి చేసినట్టున్నారు. మంగళగిరికి సంబంధించి గంజి చిరంజీవి, ఇందాక ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రిజైన్ చేశారు, గంజి చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించారు. రేపల్లెకి ఈపూరు గణేష్ అతన్ని అక్కడ డాక్టర్ ఈపూరు గణేష్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. గాజువాక వరికూటి రామచంద్రరావుని గాజువాక ప్రకటించారు. అంటే జనరల్గా ఇలా అభ్యర్థుల లిస్టు దాదాపుగా ప్రకటిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆదిమూలపు సురేష్ని కొండేపి నుంచి ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. వారు అక్కడ 2009, 2019 కలిసి వారిని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే అనుమానం ఉందో, ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి జరిగిద్దని భావిస్తూ ఉన్నారో అక్కడ అభ్యర్థుల మార్పుని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుని చేశారు. అంటే 3 మంత్రులకి స్థానచలనం జరిగింది. ఎవరికి? ఆదిమూలపు సురేష్కి, అట్లాగే మెరుగు నాగార్జునికి, మంత్రి విడుదల రజనీకి, 3 కూడా మార్చారు. అంటే ఎంతటి సుచరిత ఎక్స్ కాబట్టి తను హోమ్ మినిస్టర్ చేశారండి, వారిని కూడా మార్చారు. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక సరే దీనికి సంబంధించి మురళి ఉన్నారు సార్. మురళి మొత్తానికి కానీ ఒక అంశం అయితే గమనించాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ లిస్టు అంటే కొంచెం అది వివాదాస్పదమైనా కానీ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అంటే సరే వివాదం లేని వాటిని కూడా లిస్ట్ ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెనకంజలో ఉంటుంది. అంటే వారి నిర్ణయాలు త్వరగా తీసుకోరు, దానికి చాలా కాలయాపన జరిగిద్ది, చాలా సమయం జరిగిద్ది, దానికి చాలా చర్చలు జరుగుతాయి. మండల నాయకుడు కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన మండల నాయకుడిని కూడా ఒప్పించడానికి ఒక కమిటీ కసరత్తు చేసి చివరకు ఒప్పించి అప్పుడు ముందుకెళ్తాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆ నిర్ణయాన్ని చేస్తారు. మరి ఆశ్చర్యంగా ఉంది. మరి ఇప్పుడు సంతనూతలపాడులో ఉన్న ఎమ్మెల్యే మరి ఆయన ఏం చేయాలి? ఇప్పుడు అద్దంకి దాదాపు ప్రకాశం జిల్లాలో 4 మార్చినట్లున్నారు. 1 అద్దంకి, 2 సంతనూతలపాడు, 3 కొండేపి, మరి ఎర్రగొండపాలెనికి ఎవరిని వేశారు మరి? ఓకే మురళి, ఏంటి మురళి మొత్తానికి ఒక్కసారిగా టకాటకా మన మార్పులు, ఊహించని మార్పులు టకటకా జరుగుతూ ఉన్నాయి. ఏంటి ఒకవైపు రిజైన్లు జరుగుతున్నాయి, ఒక పక్క మళ్ళీ ఇన్ఛార్జీలు వేస్తున్నారు, ఏంటి? తెలంగాణలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యూహాత్మకంగా ఎన్నికలు స్టార్ట్ చేస్తారనిపిస్తుంది సార్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ, ఎక్కువ మంది సిట్టింగులకు ఇచ్చిన చోట ఓడిపోవటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన వెంటనే ముందుగానే అంటే ఎవరైనా అసంతృప్తివాదులు ఉన్నా లేదా అక్కడికి వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా ఒక 2-3 నెలల అంటే 100 రోజులు మాత్రమే ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే ఆ ప్రాంతాన్ని ఇంకొకరితో ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొట్టమొదటిగా కూడా దాదాపుగా కూడా 11 స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్చడం జరిగింది సార్. ఆ 11 స్థానాల ఇన్ఛార్జీలు కూడా అంటే కొంతమంది సిట్టింగులు వేరే ప్రాంతాలకు తీసుకొచ్చారు, కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కనుక ఈ 11 స్థానాలు ఏమైనా రెబల్స్ బయటికి రావటం కానీ, లేదా రాజీనామాలు కానీ జరగడం కానీ, లేదా ఇప్పుడు వేసిన వాళ్ళు మాకు ఇష్టం లేదని చెప్తే కనుక అక్కడ ఇమీడియట్లీగా కూడా మార్పులు తీసుకుంటారు. అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారనేది అయితే చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందండి. దాదాపుగా కూడా ఈ వరుస పరంపర కొనసాగుతుందండి. ఇప్పుడు ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో దాదాపుగా కూడా 11 మందికి స్థానచలనం కలిగిందండి. అందులో 7 గుంటూరు జిల్లా వాళ్ళు ఉంటే 4 ప్రకాశం జిల్లా ఉన్నాయి. ఇక రేపు ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా వరుస పెట్టి ప్రతి జిల్లాలో కూడా కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలు మినహాయించి సాధారణ లేకపోతే కొంచెం రెగ్యులర్గా పార్టీ నుంచి ఉన్నటువంటి కొత్త నాయకులు వీళ్ళందరికీ కూడా మార్పులు చేర్పులకి శ్రీకారం చుట్టారండి. అంటే 2024లో జరిగే ఎన్నికలు వైనాట్ 175 కాన్సెప్ట్ ఏదైతే తీసుకున్నారో ఆ కాన్సెప్ట్ ఫుల్ఫిల్ చేయాలంటే కనుక చాలా ప్రక్షాళన చేయాలి. ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకం తగ్గించాలంటే కనుక ప్రభుత్వంతో పాటుగా స్థానికంగా వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థి ఉంటాడో ఆ అభ్యర్థి బలం కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉండాలని ఒక భావనకైతే వైసీపీ పార్టీ వచ్చిందండి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చరిష్మా కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం కావచ్చు, లేదా ఆయన ఇచ్చినటువంటి హామీలతో ఆయన గట్టెక్కేశారు. కానీ రాబోయే ఎన్నికల్లో ఒకవైపు 2 రాజకీయ పార్టీలు ఏదైతే 2019 ఎన్నికలు వేరువేరుగా పోటీ చేసినటువంటి టీడీపీ, జనసేన కలిసాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చింది, జగన్మోహన్ రెడ్డి చరిష్మా తగ్గింది. ఇవన్నింటినీ కూడా అధిగమించాలంటే స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి కొంత బలమైన అభ్యర్థి అయి ఉండాలి, లేకపోతే అక్కడ ఆ లోకల్గా అతను మళ్ళీ ప్రభావితం చేసేగలిగే అభ్యర్థి ఉండాలని ఒక నేపథ్యంలోనే దాదాపుగా కూడా ప్రక్షాళన ప్రారంభించారని అర్థమవుతుందండి. ఆ క్రమంలో భాగంగానే చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఆ విడుదల రజనీని తీసుకొచ్చి గుంటూరు పశ్చిమకి వేశారు. అంటే చిలకలూరుపేటలో ఆవిడ ఎంతవరకు ప్రభావితం చేస్తుందో తెలియదు, కానీ సిట్టింగ్ కన్నా కూడా కొత్త ప్లేస్ ఇస్తే ఆవిడ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి మార్చినట్లున్నారు. పత్తిపాడులో ఆవిడ చాలా అసంతృప్తిగా ఉన్నారు. గుంటూరు అక్కడ మార్చినట్లున్నారు. మరి సత్రవతపాడు నుంచి సుధాకర్ బాబుని తీశారు. మరి సుధాకర్ బాబుని ఎక్కడ వేస్తారనేది క్లారిటీ లేదు. మరి అదొకటి పెండింగ్ ఉంది. మరి సుధాకర్ బాబుకి మరి ఉంటుందా లేదా, మరి ఎందుకు పక్కన పెట్టినట్టు, అక్కడి నుంచి ఎందుకు మార్చినట్టు? అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికంగా నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉంది వారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల జరిగినటువంటి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో 35 మంది నుంచి 50 మంది వరకు సిట్టింగులకి స్థానచలనం ఉంటుందని చెప్పకుండా చెప్పేశారు సార్. అంటే దగ్గర 50 మందికి కొత్త అభ్యర్థులకి ఇస్తాను, లేదా కొంత వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు ఇస్తానని చెప్పడం జరిగిందండి. అంటే మొట్టమొదట్లో అయితే గెలుపు గుర్రాలుగా అన్న వ్యక్తి క్రమక్రమంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను కుదించుకుంటూ వచ్చి 35 నుంచి 50 మధ్యలో ఉంటుందని చెప్పారు. ఆ క్రమంలో కొంతమంది ఎవరైతే ఇన్ఛార్జీలు కోల్పోయారు, ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు, కానీ ఆయన ఇన్ఛార్జి పదవి కోల్పోయారు. రేపు నెక్స్ట్ మ్యాండేట్ కూడా ఉండదు, ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. అంటే ఆ 35 నుంచి 50 మందిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉండొచ్చు, సుధాకర్ బాబు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు సార్. అందుకని ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జి పదవులు కోల్పోయారో వాళ్ళకి నెక్స్ట్ స్థానంలో ఇస్తారా ఎవరనేది అయితే కనుక ఖచ్చితంగా కూడా అనుమానమే సార్. ఆ రకంగా కొంతమందికి వ్యక్తిగతంగా ఆ పార్టీ పెద్దల నుంచి సమాచారం ఇచ్చారని, కొంతమందికి ఏమో ఇలా ఇన్ఛార్జీలు మార్చడం ద్వారా మీకు నెక్స్ట్ బీఫామ్లో ఉండదు అనే ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. అయితే ఈరోజు ఇచ్చినటువంటి 11 మంది జాబితాలో కొంచెం ఎక్కువ రిజర్వేషన్ స్థానాలు ఉన్నాయండి, కొన్ని జనరల్ స్థానాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్కటిగా మార్చుకున్నారు. అంటే మొట్టమొదటిగా సీనియర్స్కి ఎవరికైనా స్థానాలను చలన చేస్తే కనుక వాళ్ళు ప్రభావితం చేస్తారు జిల్లాని, కాబట్టి ముందు కొద్ది 1 by 1 ముందు నుంచి నెమ్మదిగా వెళ్తున్నట్టుగా ప్రక్రియ కనబడుతుందండి. ఇందులో భాగంగా ముందుగా గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఎంచుకున్నారు. నెక్స్ట్ మరి రాయలసీమకి వెళ్తారా, ఇటు గోదావరి జిల్లాలకు వెళ్తారా, ఉత్తరాంధ్రకి వెళ్తారని చూడాలి. మొత్తం మీద ఈ జాబితాలు అయితే కనుక ఇంకా వరుసగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్. అంటే ఆల్మోస్ట్ అంటే 2 జిల్లాల్లో ఎన్ని మార్పులు ఉన్నాయంటే మిగిలిన జిల్లాల్లో ఎన్ని మార్పులు ఉంటాయో, ఎంతమంది మీద వేటు పడుతుందో, ఎంతమంది కొత్త వాళ్ళకి అవకాశం ఏర్పడుతుందో. మరి ఇప్పుడు ఈ స్పీడ్ని చూసుకొని మరి తెలుగుదేశం పార్టీ కూడా స్పీడ్ అందుకునిద్దా? అనిల్ ఉన్నాడా? అనిల్ ఉన్నారు సార్, అనిల్ ఉన్నాడు సార్. అంటే యాక్చువల్గా అండి ఈసారి ఎమ్మెల్యేస్ని ఈసారి కొంతమందిని ఎంపీలుగా పంపే ఆలోచన కూడా ఉందని వస్తున్నారు. కొంతమంది ఎంపీస్ని ఎమ్మెల్యేల కింద మార్చాలని, వీళ్ళ మీద కొంత అవినీతి ఈ అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి రావడంతో ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ స్పీడ్ పెంచింది. అభ్యర్థుల మార్పులు ప్రకటించడాలు అన్నీ టకటకా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. మరి తెలుగుదేశం పార్టీ కూడా ఆ వేగం పెంచుద్దా, లేకపోతే తెలుగుదేశం పార్టీ మామూలు గతంలో లాగానే ఇదిగో చేసేస్తున్నాం అంటూ ఇంకా స్లోగానే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందా ఏంటి?
అంటే రాజకీయాలు వేగంగా మారిపోతూ ఉన్నాయి సార్. ఆ వేగానికి తగ్గట్టు ఆలోచనలు నిర్ణయాలు వస్తేనే ఏ పార్టీకైనా భవిష్యత్తు మనుగడ ఉంటుంది. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అప్రమత్తం అవుతుందా లేదా అనేది చూడాలి. సహజంగా అధికార పార్టీ కొంత సాగతీత దూరంలో ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ నిర్ణయాలు త్వరితగతిన చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆపోజిట్ నడుస్తుందా అన్న విధంగా అయితే ఏపీలో పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక పైన టీడీపీ అధినాయకత్వం కసరత్తు దాదాపు 2 ఏళ్ల నుంచి చేస్తూ కూడా తుది నిర్ణయానికి వచ్చిన ప్రకటించే విషయంలో మార్పులు చేసే విషయంలో నిర్ణయం సాహసోపేతంగా చేసుకోలేకపోతుంది. దాదాపు చాలా మంది ఇన్ఛార్జీలుగా ఉన్న వ్యక్తులు, ఎందుకంటే వీరందరూ గతంలో మంత్రులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వారి ప్రభావం 2019 ఎన్నికల్లో పార్టీ పైన పడింది. దానివల్ల అధికారాన్ని కోల్పోయారు. ఆ తర్వాత కూడా వారిని ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తూ ఉన్నారు. వారిని మార్చడానికి ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ చాలా విషయాల్లో కానీ నిర్ణయాన్ని ప్రకటించలేకపోతున్నారు. ఆఫ్ ది రికార్డ్గా మీకు ఒక సీటుని ఖరారు చేసాం, మీకు ఇస్తామని నాయకులకి ఏదైతే ఒక భరోసా ఇస్తున్నారు. కానీ బయటికి దాన్ని త్వరితగతిన ప్రకటించే విషయంలో కొంచెం జాప్యం జరుగుతుందన్న విమర్శలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పైన వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఒక విషయంలో మనం చూసాం, గుడివాడలో పార్టీ చాలా బలంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికే గుడివాడ సీటు విషయం చాలా సవాలుగా ఉంది. అక్కడ మాజీ మంత్రి కొడాలి నాని పార్టీ ఎవరైతే ఉన్నారో అధినేతను పదే ఢీ కొడుతూ ఉంటారు. అక్కడ ఆయన ఢీ కొట్టడానికి ఒక మంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సిన విషయంలో కొంత నిర్ణయాలు చేసినప్పటికీ ఎవరైతే ఉన్నారో వెనికెల రాముని అక్కడ అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నా చాలా రోజులు సాగదీత కనిపించింది. చివరికి ఒక నిర్ణయం అయితే చేశారు. ఇది ఇద్దరు నేతలను కూర్చోబెట్టారు, రావి వెంకటేశ్వరరావును చర్చలు జరిపారు, ఆయనకి నచ్చజెప్పారు, ఉన్న పరిస్థితులు వివరించారు. చివరికి ఎవరైతే ఉన్నారు వెనికెల రాము నాయకత్వాన్ని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి కూడా గుడివాడ ప్రజలకు తెలుగుదేశం పార్టీ తరఫున తీసుకొచ్చిన పరిస్థితి. ఇలాంటి అనేక నిర్ణయాలు ఇంకా చేయాల్సిన పరిస్థితులు అయితే చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఒక 40-50 సీట్ల విషయంలో ఇప్పటికీ అస్తవ్యస్తంగా పరిస్థితి ఉంది. నాయకత్వ మార్పు జరుగుతుందా జరగదా, అసలు జరిగితే ఏంటి జరగకపోతే ఏంటి అనే పరిస్థితి పార్టీలో నెలకొంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఇటీవల చూస్తే యువగలం పాదయాత్ర కావచ్చు, తర్వాత వచ్చిన ఫలితాలు గ్రాడ్యుయేట్ ఎన్నికల ఫలితాలు మనం చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి 11 జిల్లాల్లో దాదాపు ఎన్నికలు ప్రత్యక్షంగా బ్యాలెట్ రూపంలో జరిగితే మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. అంత వేవ్ వచ్చిన తర్వాత ఇంకా బలంగా నిర్ణయాలు కనుక చేస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కానీ కొంత పొత్తు ఎన్నికల అంశం ఉన్నప్పటికీ కూడా జనచరిత పొత్తు అంశం ఎన్నికల్లో ఉన్నప్పటికీ ఆ విషయంలో కూడా కొన్ని నిర్ణయాలు అంటే పొత్తుని ఖరారు చేసుకున్నంత త్వరితగతినే స్థానాలు కూడా కేటాయింపు చేసుకొని ఎవరు వారి స్థానాల్లో పని చేసుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయనే భావన పార్టీ ముఖ్య నేతల్లో వినిపిస్తోంది. అయితే అధినాయకత్వానికి కొంత సమస్యగా ఇటీవల చంద్రబాబు పైన వచ్చిన కేసులు కావచ్చు, ఆయన జైలుకు వెళ్ళడం, ఇటీవల బెయిల్ బయటకు రావడం మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కొంత అప్రమత్తం అవుతా ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఉందో నాయకత్వ ఎంపిక విషయంలో చాలా సీరియస్గానే చంద్రబాబు దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గడిచిన నెల రోజులుగా ఆయన అనేక సార్లు అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషణ చేసి అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు పెట్టారంటూ కూడా ఆయన సన్నిహితుల ద్వారా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుడివాడ కావచ్చు, ఇటీవల ఇంకా 2-3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు అరకు విషయంలో కూడా కొన్ని మార్పులు చేశారు సార్. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. రాబోయే వారం 10 రోజుల్లో ఒక నిర్ణయం వస్తుందని చెప్పి కూడా భావిస్తాను. అయితే తెలుగుదేశం పార్టీ నుంచే మొదటి జాబితా ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఒక 100 మందితో కూడిన జాబితా బయటకు వస్తున్నారు. అందరూ ఎదురు చూస్తే కానీ అధికార పార్టీ ఒక అడుగు ముందుకు వేసి సహజంగా ఈరోజు మార్చిన లిస్టులో మనం గమనిస్తే సార్ 3 మంత్రులు ఉన్నారు. ఒక బీసీ మంత్రి, 2 ఎస్సీ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రులుగా ఉన్న వ్యక్తులకు కూడా స్థానచలనం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అంటే మంత్రులుగా వారి నియోజకవర్గాల్లో వాళ్ళు గెలవలేరంటూ కూడా నైతికంగా వైసీపీ ఇక్కడ ఒప్పుకున్న పరిస్థితి ఈ స్థానచలనం ద్వారా జరుగుతూ ఉంది. ఇలాంటి అంశాలను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ అధినాయకత్వం గ్రహించి తీసుకొని మరింతగా బలంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఆ విషయంలో చంద్రబాబు కావచ్చు, పార్టీ ముఖ్య నాయకత్వం ఏం చేస్తుంది అనేది ఇక్కడ సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే చంద్రబాబుకి అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లో సానుభూతి వచ్చింది. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రభుత్వ వైఫల్యాలపైన కొంత నమ్మకం కలిగింది. వీటికి తోడు తెలంగాణలో అధికార పార్టీకి గట్టి షాక్ తగలడమే కాకుండా అక్కడున్న అధికార పార్టీని ప్రజలు గద్దె దింపారు. అయితే ఆ అంశం కూడా ఏపీలో ప్రభావం చూపుతుందని కొన్ని లెక్కలు అంచనాల్లో టీడీపీ నాయకత్వం ఇక సీట్ల విషయం కావచ్చు, సర్దుబాటు నిర్ణయాలు చేయకపోతే సార్ అనిల్ లెక్కలు, అంచనాలు, కూడికలు, తీసివేతలు, అది అటేయటం, ఇది ఇటేయటం, అది అక్కడ ఇది అక్కడ ఇదే సరిపోతుంది కదా. ఇప్పుడన్నా అంటే దాదాపుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీట్లని త్వరితగతిన ఫైనల్ చేసి వాళ్ళని పోయి ముందు ప్రిపేర్ కమ్మంటే వాళ్ళు డబ్బులో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు లీడర్లను కలవటం, మచ్చిక చేసుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. ఎవరో ఒకరికి అది క్లియర్ చేసి పంపించడం వలన తొందరగా వాళ్ళు అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. అలా కాకుండా ఇంకా 100 డేస్కి వచ్చింది ఎలక్షన్, ఇంకా 100 రోజులు ఎన్నికలు ఉన్న సందర్భంలో కూడా ఇంకా సీట్లకు సంబంధించినటువంటి ప్రకటనల విషయంలో ఎందుకు అంటే ఇప్పుడు స్పేసు నీకు వైసీపీ స్పీడ్ పెరిగింది కదా, మరి తెలుగుదేశం పార్టీ ఆ స్పీడ్ పెంచకపోతే అది నష్టం కదా. ఎట్లా జరిగేది ఎప్పుడూ జరిగేది, జరగకుండా ఆగదు. కానీ ఇలా వెయిట్ చేయటం అనేటువంటి దానివల్ల ఎక్కువ నష్టం కదా.
ఓకే అనిల్, రైట్, చూద్దాం మరి. దీనికి సంబంధించి గాంధీ కూడా ఉన్నట్టున్నాడు. గాంధీ. దిలీప్ ఉన్నాడు సార్. దిలీప్. దిలీప్ దిలీప్ వినపడుతుందా? దిలీప్ కట్ అయినట్టు. సో మొత్తానికి మాత్రం అండి మార్చిలో మరి నోటిఫికేషన్ అంటే ఇంక అందరూ మరి మీరు అన్నట్టు టీడీపీ జనసేన పొత్తులు కూడా తొందరగా చర్చించుకొని ముందుకెళ్తే వాళ్ళు కూడా టైం ఇచ్చినట్టు ఉంటుందని మీరు అన్నట్టు ఫైనాన్షియల్ కానీ అన్ని రకాలుగా వాళ్ళు కూడా ఎన్నికలనంటే ఒక అంశం కాదు కదా. ఎన్నికలంటే పెద్ద కసరత్తు. దాదాపు 2.5 లక్షల ఓట్లు ఉంటే 2.5 లక్షల ఓట్ల మందిని, కనీసం 2 లక్షల ఓట్ల ప్రజానీకాన్ని ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ కలవాలి. కలవటం అంటే డోర్ టు డోర్ తిరగాలి కనీసం, లేదా కొంత దాదాపు కంప్లీట్ చేయాలి. అది కలవటం, వాళ్ళ సమస్యలు వినటం, వాళ్ళకి సంబంధించి మాట్లాడటం, చెప్పటం, దానికి సంబంధించి ఒక యాక్షన్ రోల్ జరగాలి. జరిగితేనే అది ఒక ఈజీ మూమెంట్ ఉంటుంది. అలా కాకుండా ఆ రోజు పోయి ఎన్నికల్లో ఓట్లేయండి అని మీటింగ్లు పెడితే అంత ఓటింగ్ రాదు. ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక అనేది అవసరం. అప్పుడు తొందరగా వాళ్ళు వెళ్ళటం వలన కొంత మనుషుల్లో కూడా వాళ్ళు కొంత మార్పు జరగవచ్చు, కొంత ఓట్లు ప్లస్ అవ్వచ్చు. వాళ్ళు మమ్మల్ని వచ్చి ఓటు అడిగారండి, వీళ్ళు ఓటు అడగలేదండి అంటారు. ఓటు అడగలేదు కాబట్టి, కానీ ఇద్దరి దగ్గర డబ్బులు తీసుకుంటారు. కానీ వాళ్ళు ఓటు అడిగారు కాబట్టి వాళ్ళకి వేస్తారు, వాళ్ళు ఓటు అడగలేదు కాబట్టి వీళ్ళకి ఓటేరు. అందుకని డోర్ టు డోర్ తిరగటం అనేటువంటిది చాలా అవసరం రాజకీయాల్లో. అప్పుడు మాత్రమే దానికి ఒక ఇది వస్తుంది. సరే, వారు తిరగకపోయినా కానీ వారి తరపున ఎవరొకరు పోయి తిరగాలి కదా. తిరగాలంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. అది లేకుండా ఎలా కుదిరిద్ది? దిలీప్ ఉన్నారు సార్. దిలీప్ సార్ ఏంటి ఎర్రగొండపాలెం, సంతనూతలపాడు, అద్దంకి, కొండేపి ఏంటి 4 మార్పులు? అంటే ఊహించినట్లుగానే ఎర్రగొండపాలెం మంత్రి సురేష్ని తీసుకొచ్చి కొండేపేశారు. మరి కొండేపు ఆయన ఆల్రెడీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, పెద్దగా అది అక్కడ వివాదం ఉన్నట్లుంది. ఏంటి మరి సడన్గా సుధాకర్ బాబుని అట్లాగే అద్దంకి బాచిన చైతన్య ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నారు. ఏంటి వాళ్ళిద్దరిని లేపేయటం వల్ల కారణం ఏంటి? వాళ్ళిద్దరిని దాని మీద వైవి సుబ్బారెడ్డి హస్తం బాగా ఉంది సార్. ఇక్కడ ఇక వైవి సుబ్బారెడ్డి చక్కగా నింపారు సార్. అది గెలుపు గుర్రాలకి మేము సీట్లు ఇస్తాము. మేము రీసెంట్ సర్వేలో దాదాపు బాచిన కృష్ణ చైతన్యకి 30,000 మైనస్ కరెక్ట్ పైచీలకు ఓట్లు తేడా వస్తుందని చెప్పి వాళ్ళు సర్వేలో తెలియదని చెప్తున్నారు సార్. మనకి ఇక్కడ చూడబోతే ఇక్కడ కొత్తగా ఈ కొండేపు నియోజకవర్గంలో మాది సామాజిక వర్గం ఓట్లని ఎక్కువ టీడీపీ ప్రభావం చేసే ప్రాంతం. దానికోసం ఇక్కడ మారిస్తే బాగుంటుంది, ఆదిమూల సురేష్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఆ సామాజిక ఓట్లను కనుక వీళ్ళని మన వైపు తిప్పుకుంటే బాగుంటుందని వాళ్ళ ప్రణాళిక సార్. అది ఇక్కడ నూతలపాడుకు వచ్చేసరికి నూతలపాడు మేరు నాగార్జున ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ వేమూరు నుంచి ప్రాతినిధ్యం నుంచి ఇక్కడ మారిస్తే ధీటుగా ఉంటుంది. కొత్తగా ఈ సుధాకర్ బాబు మీద ప్రస్తుతం అయితే సుధాకర్ బాబు మీద సంతనూతలపాడు నియోజకవర్గంలో మైనస్ ఉంది సార్. బాగా వాళ్ళ వైసీపీలోనే గ్రూప్ లో ఏర్పడి ఉన్నాయి. ప్రతి మండలి ఎంపీపీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ అందరూ ఆయన వ్యతిరేకిస్తా ఉన్నారు. దానికోసం మనకి స్థానం ఛాలెంజ్ చేశారు సార్. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఇంకా అభ్యర్థి ప్రకటించారు. కొత్తగా అద్దెకి మాత్రం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు 3 మార్చారు. 4 వాటిలో ఇంకా పేరు ప్రకటించలేదు. అద్దెకి గుంటూరు నుంచి పాణ్యం హనుమారెడ్డిని కొత్తగా అతను తీసుకొచ్చారు సార్. అతను రియల్ ఎస్టేట్ మన బిజినెస్ లోనే సార్. దాదాపు 1,000 కోట్ల ఆస్తిపరుడని చెప్తా ఉన్నారు. కొత్తగా ఆయన వైవి సుబ్బారెడ్డికి ఫాలోవర్ అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. గొట్టిపాటి రవి మీద గొట్టిపాటి రవి గట్టిగా ఉంటాడు అక్కడ సార్. చూడాలి. ఓకే రైట్ దిలీప్, రైట్, చూద్దాం మరి ఏం జరిగింది అనేది. మరి ఎవరు కొత్త వారికి ఎవరికి అవకాశం ఉంటుంది? గాంధీ ఉన్నట్టున్నారు. గాంధీ అంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు కృష్ణప్రసాద్. ఎవరైతే మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా రాజీనామా చేస్తున్నారు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఎంతవరకు అది అనేటువంటి క్లారిటీ లేదు కానీ, బట్ ఒకవైపు ఏమన్నా వాళ్ళు అన్నిట్లను ప్రకటిస్తున్నారు, ఒకవైపు ఏమన్నా రిజైన్ చేస్తూ ఉన్నారు. గాంధీ ఏంటి వైఎస్ఆర్సీపీలో ఒకవైపు అనౌన్స్మెంట్స్, ఒకవైపు రిజైన్, అంటే ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, ఏంటి కృష్ణప్రసాద్ గారిది కూడా ఏదో మొత్తానికి సౌండ్ నడుస్తుంది, ఏంటి అది ఎంతవరకు వాస్తవం? అంటే ఈ కృష్ణప్రసాద్ విషయంలో అది వాస్తవం కాకపోవచ్చు అండి. ఎందుకంటే అక్కడ వేరే అభ్యర్థి కూడా అక్కడ ఎవరు పోటీకి లేరు. అంటే గతంలో అక్కడ మైలవరం కడన ఎమ్మెల్యే జోగి రమేష్ సొంత నియోజకవర్గం కాబట్టి జోగి రమేష్ కి అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి కొంత తను ఉత్సాహంగా ఉన్నాడని చెప్పి కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, అట్లా పార్టీ కొద్దిగా స్లో చేయడం అంతా కూడా జరిగింది.
ఇప్పుడు చూస్తే కనుక కృష్ణప్రసాద్ అయితే మాత్రం అక్కడ కంఫర్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏంటంటే తనంతట తాను ఒకవేళ తప్పుకుంటే తప్పితే ఆ సీట్ అయితే మాత్రం వేరే వాళ్ళు కేటాయించలేదు. వేరే ఇతరత్ర కారణాల వల్ల ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తాం ఇవన్నీ కూడా చేస్తే మనం చెప్పలేం కానీ ప్రస్తుతానికి అయితే కనుక అక్కడి నుంచి అతను పార్టీకి రాజీనామా చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం ఒక అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమంలోనే పార్టిసిపేట్ చేసినట్టు కూడా మనం కనుక్కున్నాం. అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడటం జరిగింది. అటువంటిది ఏమీ లేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. అంటే మొత్తానికి వైఎస్ఆర్సీపీలో అయితే మాత్రం కుదుపు అనేది మాత్రం ఇప్పుడు ఈ రోజు ప్రారంభమైంది. అంటే రేపటి నుంచి ఇంకా చాలా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్తున్నారు. 14వ తేదీన కేబినెట్ జరిగే లోపల చాలా మార్పులు రాబోతున్నాయి. దాదాపుగా 15 మంది ఎంపీలను కూడా సిట్టింగ్ ఎంపీలు కూడా మారుస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటివరకు కొంతమంది మంత్రులు అయితే మాత్రం స్థానభ్రంశం చేసి షఫలింగ్ చేయడం జరిగింది. ఒక ఇంటర్నల్ గా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం. ఇందులో ప్రస్తుతం ప్రకటించినట్లన్నింటిలో కూడా దాదాపుగా 4-5 ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు చేర్పులు చేయడం అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి వచ్చేటువంటి నివేదికలను బట్టి ఇంకా ఆల్టర్నేటివ్ లేకో ఏమో తెలియదు కానీ మనం ప్రతిపాటు చూస్తే కనుక ఇప్పటికే ఆమె 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి సుచరితాన్ని మార్చడం అంటే అక్కడ పరిస్థితి ఏంటి, ఏ రకంగా ఉంది, సర్వేలు ఏ రకంగా ఉన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ ఫ్రెష్ క్యాండిడేట్ విజయవాడ నుంచి బలసాని కిరణ్ కుమార్ అని చెప్పి విజయవాడకు చెందినటువంటి ఒక ఆర్కిటెక్ట్ తీసుకెళ్లి అక్కడ ఆయన సీట్ ఇచ్చి అక్కడ నుంచి పోటీ చేయించిపోతున్నారు. అంటే ఇటు చూస్తే ఏంటంటే కొంత సర్వేల ఆధారంగానే అటు ఐపాక్ టీమ్ కానీ లేకపోతే ఇతరత్ర సర్వేల ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ వాటి ఆధారంగానే ఈ షఫ్లింగ్ అంతా కూడా జరగబోతుంది. ప్రస్తుతం ఈ రోజు ఆరంభం మాత్రం ఇట్లా దాదాపుగా చివరికి ఇంకా ఒక రాబోయేటువంటి 10 రోజుల్లో చాలా పెనుమార్పులే ఉంటాయని చెప్పి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైన నేతలు అయితే మాత్రం మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. అంటే గాంధీ వైఎస్ఆర్సీపీ పార్టీ స్పీడ్ పెంచింది అనుకోవాలా? ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి కసరత్తు ప్రారంభించింది. సీట్లు అంటే దాదాపు 11 మంది మార్పులు చేర్పులు అంటే చిన్న ఇష్యూ కాదు. అంటే ఇక రాబోయేటువంటి 14వ తారీఖు లోపు అంటే రేపు ఎల్లుండి కూడా లిస్టులో ఉన్నాయి. అంటే ఎన్నికల నగారాన్ని వైఎస్ఆర్సీపీ మోగించేసింది, అంతేనా? అంతే. మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చిపోతున్నారు. 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి సీట్లు లేవని చెప్తున్నారు. అట్లాగే ఇంటర్నల్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇప్పుడు సంబంధించినటువంటి మేరు నాగార్జున్ని సంతనోతులపాడులో ఉన్నటువంటి సుధాకర్ బాబుకి మరి సీట్ ఇస్తారు లేదో ఇంకా దాన్ని అనౌన్స్ చేయలేదు. మరి ఆయనకి ఎక్కడ వేరే రీప్లేస్ చేస్తారో తెలియదు. అట్లాగే రేపల్లి నియోజకవర్గంలో కానీ లేకపోతే కనుక చిలకలూరుపేట కానీ ఇట్లా అక్కడి నుంచి స్థానభ్రంశం చేశారు. అంటే ఏంటి, అక్కడైతే కొంత వీళ్ళకి వ్యతిరేకత ఉందనేటువంటి అర్థం. అది పార్టీకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు మార్చడానికి వీలేదని చెప్పి వాళ్ళకి ఇంకో చోట ప్లేస్ ఇవ్వటం, కొత్త ప్లేస్ ఇవ్వటం అంతా కూడా చేస్తున్నారు. అయితే ఈ 50 మంది కాకుండా 15 మంది ఎంపీలు, అంటే ఎంపీల యొక్క కూర్పు అనేది ఇప్పుడే జరుగుద్దో లేదో కానీ 15 మంది ఎంపీలు సిట్టింగ్ ఎంపీలని వాళ్ళ యొక్క స్థానాలు కూడా మారుస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ నుంచి అంటే మొత్తం చూస్తే కనుక దాదాపుగా ఉన్నటువంటి వాళ్ళలో 50% మార్పులు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా రాబోయేటువంటి నెల రోజులు కూడా చాలా క్రూషియల్. వైసీపీ ముందే ఈ వడపోత కార్యక్రమాన్ని పెట్టింది. ఇంకా తెలుగుదేశం పార్టీ అయితే మాత్రం ఇంకా ఆ యొక్క ఆ స్టేజ్ కి వెళ్ళలేదు. కానీ తెలుగుదేశం పార్టీ గత తప్పిదాలు ఏదైతేనే మరి అటువంటి తప్పిదాలే దిశగానే నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తూ ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి వైఖరి మరి నష్టం చేకూర్చింది కదా. మరి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమయం ఉంటుంది, కొంచెం ఎక్కువగా నిర్ణయాలు తీసుకొని కంప్లీట్ చేసుకోవాల్సినవి కూడా కంప్లీట్ చేసుకోకపోతే అది నష్టం కదా. అది అంటే ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి 6 నెలల ముందే అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తాం అని చెప్తూ వస్తారు. కానీ ఇప్పుడు చూస్తే 3 నెలలకు వచ్చినప్పుడు కూడా ఇంకా అటువంటి ప్రయత్నాలు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇందులో అలకలు ఉంటాయి, బొజ్జగింపులు ఉంటాయి. కొంతమంది పార్టీ విడిచి వెళ్ళిపోతా ఉంటారు, వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి రంగంలో దించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా హరిబరిగా ఒక నోటిఫికేషన్ వచ్చేటువంటి నెల రోజుల్లో ఉందనగా వీళ్ళని తీసుకొచ్చి కొత్తగా అభ్యర్థులను తీసుకొచ్చి ఇంకో వాళ్ళ ప్లేస్ లో అక్కడ పంపిస్తే వాళ్ళు సెట్ అవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. ఈ నెల రోజులు వెళ్ళి వాళ్ళు ఏం వర్క్ చేస్తారు, ఏం చేస్తారు అనేది పార్టీ శ్రేణిలో కూడా ఒక చర్చ జరుగుతుంది. అసలు నెల రోజుల్లో 2 నెలల వ్యవధిలో అక్కడ కొత్తగా ఒక నియోజకవర్గానికి ఒక అభ్యర్థి వెళ్ళి అక్కడ ఏం చేస్తారు, ఏం వర్క్ చేస్తారు, ఎలా ఎస్టాబ్లిష్ అవుతారు. అంటే మనం ఇటీవల కాలంలో చూస్తే కనుక కన్నా లక్ష్మీనారాయణ గారు సత్యనపల్లి వేశారు. అంటే చాలా ముందే ఇచ్చారు. ఆయన జిల్లాకు సంబంధించిన ఆయన ఒక పెద్ద లీడరు, ఆయనకు ఒక గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు కాబట్టి
ఆయన వర్క్ చేసుకుంటూ పోతున్నారు. ఇట్లా ఏంటంటే ముందే మార్పులు ఏమైనా ఉంటే కనుక ఇట్లా ఒకరికొకరు ఆ నియోజకవర్గాలు షఫలింగ్ కానీ లేకపోతే ఎక్స్చేంజ్ కానీ చేసుకుంటే కనుక ఎలక్షన్ లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేదాకా ఇలాగే ఐడియల్ గా ఉంటే మాత్రం వీళ్ళైతే మాత్రం చావో రేవో అన్నట్టుగా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం మాత్రం ముందుకి అగ్రెసివ్ గా ఈ సీట్ల వడబోత కార్యక్రమం కానీ సీట్ల అలాట్మెంట్ లో కానీ కొంత స్పీడ్ ని పెంచిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ గాంధీ, రైట్, థ్యాంక్ యూ. ఇక రాజేష్ వస్తాడు. రాజేష్ కూడా ఉన్నట్టున్నాడు. ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి స్పీడ్ అండి. అది రాజకీయాల్లో అలాగే ఉండాలి. ఎంతసేపుకి ఎక్కువ ఆలోచిస్తే కూడా, ఎక్కువ ఆలోచన చేస్తే కూడా రాజకీయాల్లో విఫలం చెందుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన నిర్ణయాలు వేగవంతంగా ఉంటాయి, డెసిషన్ టకా ఉంటుంది. రాజకీయాల్లో ఆలోచన అవసరమే, కానీ డెసిషన్ కూడా వేగవంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఆ తర్వాత జరిగినటువంటి కొంత పరిణామాలు వాళ్ళని కొంత కరెక్ట్గా ఆ స్పీడ్ ఆ టైంలో లాక్ చేయగలిగింది. లేకపోతే వాళ్ళు ఇప్పుడు కొంత ఎక్కువగా ఇచ్చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పటికైనా ఒక 10 రోజులుగా జరిగి ఉండాల్సింది. కొంత వెరీ స్లోగా ఇంకా ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నట్లుంది. రాజేష్ వచ్చారు. రైట్, రాజేష్, ఏంటి మొత్తానికి జిల్లాలో మార్పులు చేర్పులు ఎటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పోయినసారి సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 17 సీట్లలో 15 సీట్లను వైసీపీ కైవసం చేసుకుంది. 2 సీట్లు మాత్రమే టీడీపీ వచ్చినాయి. అందులో గుంటూరు పశ్చిమ ఒకటి, రేపల్లి ఒకటి. అలాంటిది ఈసారి ఇదే సీను రిపీట్ అయ్యే అవకాశం ఉందని వైసీపీకి ఇటీవల కాలంలో చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వేలు లేదంటే వేరే వాళ్ళ ప్రైవేట్ సర్వేలు అన్ని చెప్పినాయి. అదే 2 సీట్లు వైసీపీకి, 15 సీట్లు టీడీపీకి వస్తాయని ఒక స్పష్టమైన ఆధిక్యంతో టీడీపీ జిల్లాలో రాబోతుంది అనే ఒక సంకేతాలు వాళ్ళకి వెళ్ళి సర్వేలు అలా చెప్పిన నేపథ్యంలో పెను మార్పులు చేసింది. దాదాపు 7 నియోజకవర్గాలు, పత్తిపాడులో బాలసాని కిరణం, వేమూరు వట్టికూట అశోక్, తాటికొండ సుచరిత, సంతనూతలపాడు మేరుగు నాగార్జున, ఇప్పుడు వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి మంత్రిగా కూడా ఉన్నాడు. ఆయన మీద పూర్తి వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా ఈసారి నేను అక్కడి నుంచి పోటీ చేస్తే ఓడిపోతాననే ఒక అంచనాకి ఒకవైపు వైసీపీ అధిష్టానంతో పాటు మేరుగు నాగార్జున కూడా ఇక్కడి నుంచి నన్ను పంపించేయండి అని కూడా ఆయన కూడా అధిష్టానం దగ్గర కోరినట్టు తెలుస్తుంది. దాంతో ఆయన్ని సంతనూతలపాడు పంపించినట్టుంది. ఇంకా రజనీ, చిలకలూరుపేటకు సంబంధించిన రజనీ ఎవరైతే ఉన్నారో ఆమెకి పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు, ఒకవైపు మర్రి రాజశేఖర్, మరొకవైపు ఎంపీ కృష్ణదేవరాయలు, వీళ్ళిద్దరితో కూడా విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఆమెకి అక్కడ ఎదురుగాలి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆమెను కూడా గుంటూరు పశ్చిమకి మార్చారు. దీనికి సంబంధించి దాదాపు ఒక 1 నెల రోజుల నుంచి కూడా సర్వేలు జరుగుతున్నాయి. పశ్చిమలో రజనీ వస్తే ఎలా ఉంటుంది ఏందనే కూడా ఒక సర్వే అయితే చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. ఇక చిలకలూరుపేటకు సంబంధించి మల్లెల రాజేష్ నాయుడిని, మంగళగిరికి ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చెప్పుకుంటున్నట్లు మహా న్యూస్ ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ చేసినట్లు కూడా గంజి చిరంజీవిని అఫీషియల్ గా మంగళగిరికి అనౌన్స్ చేశారు. ఇక రేపల్లెకి సంబంధించి ఈపూరి గణేష్ ని వేశారు. రేపల్లె మోపిదేవి వెంకటరమణ అడిగినప్పటికి కూడా మోపిదేవి వెంకటరమణకు మాత్రం ఈసారి మొండిచేయి జగన్మోహన్ రెడ్డి చూపించాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి వేవ్ లోనే 2019లో రాష్ట్రం మొత్తం 151 సీట్లు వస్తే అలాంటి వేవ్ లోనే నువ్వు గెలవలేకపోయావు. ఈసారి అక్కడ కష్టం కాబట్టి ఎక్కువ ఇప్పుడు ఏదైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో ఆల్రెడీ అనగాని సత్యప్రసాద్ అదే కమ్యూనిటీకి సంబంధించి ఆయన వరుసగా గెలుస్తూ రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈపూరి గణేష్ అనే వ్యక్తిని దించి ఈసారి కనీసం ఆ ఓట్ బ్యాంక్ ను కొంత ఇటు డైవర్ట్ చేసుకోవాలన్న ఆలోచనలో వైసీపీ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో దాదాపు 80% పైన ఎమ్మెల్యేలు ఎవరు కూడా గెలిసే అవకాశం లేదు అని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎక్కువ మందిని మార్చారు. ఇక మిగిలిన వారిని కూడా మారుస్తారు. నర్సరావుపేటలో అదే రకమైన పరిస్థితి ఉంది, గురజాల్లో అదే రకమైన పరిస్థితి ఉంది, వినుకొండలో అదే రకమైన పరిస్థితి ఉంది, అన్ని చోట్ల కూడా పొన్నూరులో అదే రకమైన పరిస్థితి ఉంది, బాపట్లలో అదే రకమైన వర్గపోరు ఉంది, అన్ని చోట్ల కూడా అదే రకమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో సెకండ్ లిస్ట్ లో మిగతా వాళ్ళని కూడా మారుస్తారు. ఖచ్చితంగా మార్చే అవకాశం అయితే ఉంది. ఓకే, దీని ఎఫెక్ట్ ఏమైనా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా పార్టీకి? అంటే అది 2 రకాలుగా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా
ఆ ఎమ్మెల్యేల మీద క్యాడర్ లో ఉన్నటువంటి వ్యతిరేకత పోయి కొత్త వ్యక్తి కాబట్టి అది కూడా ఎలక్షన్ కి ఒక 2-3 నెలల ముందే అనౌన్స్ చేశారు కాబట్టి ఇక్కడ వర్గ విభేదాలు లేకుండా అందరూ కూడా ఆ వచ్చినటువంటి నాయకుడిని ఓన్ చేసుకోవడం, రేపు వచ్చే ఒకవేళ గవర్నమెంట్ వస్తే మాకు ప్రయారిటీ పెరగాలని కొంత కలిసి పనిచేసే అవకాశం కొంత ఉంది. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి క్యాడరు ఆయన మీద ఆయన బయటికి వెళ్తున్నాడు కాబట్టి ఆ అసంతృప్తితో, ఆయన మార్చారన్న అసంతృప్తితో కూడా కొంత 2 రకాలు, కొంత ప్లస్ కొంత మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే రైట్. ఏదైనప్పటికీ కూడా చిత్తూరు జిల్లా, కృష్ణా జిల్లా అన్నది ఈ 2 జిల్లాలకు ఓకే రైట్ సంబంధించి రాజేష్ గారు. ఖచ్చితంగా ఈసారి రాజధాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే రైట్ రాజేష్. అజిత్ గారు, ఏంటి మొత్తానికి వైఎస్ఆర్సీపీ వేగం పెంచింది, వేగవంతంగానే అడుగులు వేస్తున్నారు అంటే అభ్యర్థుల ఎంపిక అంటే మార్పులు చేర్పులు చెప్తూ వచ్చారు, కానీ 3 నెలల ముందే మొత్తానికి అభ్యర్థుల మార్చేటువంటి ప్రక్రియ. అందుట్లో 3 మంత్రులు, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మంత్రి విడుదల రజని, 3కి స్థానచలనం. అజిత్ గారు, ముఖ్యంగా ఈసారండి వైనాట్ 175 దాన్ని బేస్ చేసుకుని వీళ్ళందరినీ ఎన్ని ఊరు మాట్లాడుకోవడానికి ఉంటాయి, ఎన్ని రాజకీయాల్లో సాధ్యం కాదు కదా. వైనాట్ 175 అంటే ఎట్లా వస్తాయి? బొత్స గారు కూడా మాట్లాడడం జరిగిందండి. సత్యనారాయణ గారు వారు గెలుస్తారులే, సరే అట్లా ఉండదు రాజకీయాల్లో. 175 గెలవడం అనేటువంటిది అప్పుడు ఏం చేయాలంటే ఈవీఎం మిషన్లు మనం తయారు చేసుకొని మన ఇంట్లో మనం పెట్టుకొని ఏ ఓటు వేసినా కానీ వైఎస్ఆర్సీపీ పడేట్టుగా పెట్టుకుంటే అప్పుడు ఈజీగా గెలవడం అనేటువంటిది ఈజీయే. లేదు అనుకుంటే ఎవరు ఓట్లు లేకుండా మనమే కూర్చొని మనమే నొక్కుంటా కూర్చుంటే అప్పుడు ఓకేనే. అంతేగాని 175 ఇవన్నీ ఊరకేందంటే అవతల యొక్క రాజకీయ పార్టీల్లో ఒక చర్చ తీసుకురావడానికి, అవతల వాళ్ళని కొంత కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లాంటి వాటి కోసం వాడతారు తప్ప అనవసరమైనటువంటి సాధ్యం కానటువంటి పరిస్థితి. అజిత్ గారు, వంశీ గారు, నేను మొత్తానికి వేగం పెంచారనుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు? రానున్న ఎన్నికల దిశగా తొలి జాబితాని రిలీజ్ చేశారనుకోవాలి వంశీ గారు. పేరుకి సమన్వయకర్తలు అని చెప్పినప్పటికి కూడా ఇక ఉన్న వాళ్ళని పొగబెట్టేశారనేది అర్థమైపోయింది వంశీ గారు. అందులో దాదాపు 6 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి వంశీ గారు. కొండేపి ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు ఎస్సీలే ఈ మార్పు చేసినవన్నీ కూడా. ఎర్రగొండపాలెం కానీ, లేదంటే కొండపి కానీ, సంతనూతలపాడు కానీ. అదేవిధంగా ఇటు గుంటూరుకు సంబంధించి కూడా తాడికొండ, పత్తిపాడు అవి 2 కూడా ఎస్సీ నియోజకవర్గాలు. మరోవైపు విడుదల రజనీకి స్థానచలనం అనేది, ఎందుకంటే ఉన్నోళ్ళందరిలో కూడా ఆమె డైనమిక్గా కనిపిస్తుంటుంది. జనరల్గా పార్టీలో కూడా ఎక్కువ ఆమెకు ప్రయారిటీ ఇచ్చినట్లుగా కనిపిస్తుంటుంది వంశీ గారు. కానీ మరి విడుదల రజనీని తీసుకెళ్ళి గుంటూరు వెస్ట్కి, మరి గుంటూరు వెస్ట్లో ఉన్న ఆల్రెడీ టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన అతని పరిస్థితి ఏంటి, అదేవిధంగా ఇక్కడ మళ్ళీ కొత్త వ్యక్తి ఇలా అంటే ఒక ఓసీలకు సంబంధించి మాత్రం ఒకటి మంగళగిరిలో ఆర్కే రిజైన్ చేశాడు కాబట్టి గంజి చిరంజీవి, అదేవిధంగా విడుదల రజనీకి స్థానచలనం, ఈ 2 మాత్రమే జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ మిగిలిన 6 నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఎస్సీ నియోజకవర్గాలకి సంబంధించే మెజారిటీ ఉన్నాయి వంశీ గారు. అంటే 6 నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు. ఇక గాజువాక అంటే సరే, గాజువాక మరి వీళ్ళు కొత్త వ్యక్తిని ప్రకటించినందుకు దేవన్ రెడ్డి వెళ్ళిపోయాడా, లేకుంటే దేవన్ రెడ్డి వెళ్ళిపోయినందుకు వీళ్ళు కొత్త వ్యక్తిని ప్రకటించారా, ఈ 2 కూడా ఒకటి ఉదయమే ఇదంతా కూడా జరుగుంటుంది వంశీ గారు. ఈ జరుగుతున్న సందర్భంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా కానీ, దేవన్ రెడ్డి రాజీనామా కానీ ఇవన్నీ కూడా వీటి పర్యవసానమే అని అనేది మనకు కనిపిస్తోంది. మొత్తం మీద అంటే ఇది ఊరికే ఒక శాంపిల్ మాత్రమే. ఈరోజు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించి 151 ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపు అందరికి కూడా 80% సిట్టింగ్ సీట్లను అనేది మార్పులు తప్పవని అనేది ఒక మెసేజ్ అయితే ఈరోజు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తోంది వంశీ గారు. ఎస్ అజిత్ గారు, రైట్ అండి. థ్యాంక్ యూ.